హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు నేను గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి మనము గులాబ్ జామ్ పౌడర్ని యాడ్ చేసుకొని పాలతో కానీ వాటర్తో కానీ మన ఇష్టం అండి. మనము ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కాస్త మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసి, నాది క్లిప్ మిస్ అయిందండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ హీట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసేసి మనము షుగర్ తీసుకొని తగినంత వాటర్ వేసుకొనేసేసి బాయిల్ చేసుకోవాలి. ఆలోగా మనము గులాబ్ జామున్లు ఈ విధంగా గుండ్రంగా తయారు చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ మెథడ్. మా ఇంట్లోని యాలకులు ఇష్టపడరండి యాలకుల పొడిని, అందుకోసం నేను అవాయిడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ గులాబ్ జామున్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల షుగర్ సిరప్ కూడా తయారైపోతుంది. ఈ విధంగా గులాబ్ జామున్లు పక్కన ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొనేసేయాలి. ఈ విధంగా తయారైనటువంటి షుగర్ సిరప్ను మనము చల్లగా అయ్యేదానికి పక్కన పెట్టేసేయాలి. చల్లగా అయిన తర్వాతనే మనము గులాబ్ జాములను మనము యాడ్ చేసుకోవాలి, లేదంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా చల్లగా అయిన తర్వాత గులాబ్ జాములను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక ½ అన్ అవర్ వదిలేసామంటే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ తయారవుతుంది తినడానికి.